సులక్షణ నాకు తెలుసు మీ గాయాన్ని నేను మళ్ళీ రేపాను. బాధగానే ఉంటుంది. కానీ మీ బాధను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరిందాక వాళ్ళని చూసి నవ్వుకోవడం చూసి రాణాగారు, జీవితాంతం మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలనుకున్నాను. రాణాగారు, మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకంటే నేను బాధపడితే మీరు చూడలేరని. అలాగే నేను మీరు బాధపడుతుంటే చూడలేను. అందరూ ఈ దర్గాకి వస్తున్నది జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని. అలా నాకు ఓ కొత్త జీవితం లభిస్తుందంటే మీకెందుకు లభించదు? దర్గాకి రావడమే ఒక శుభ సంకేతం. ఆ భగవంతుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలా ఎంతకాలం అని మీరు మీ గతంలో బ్రతుకుతారు? మీరేం మామూలు వారు కాదు. మీరొక రాజుగారు. రాజుగారంటే పాలించాలి కదా. ఇలా మీరే గతంలో జీవిస్తుంటే ఇక ప్రజలకి ఎవరు దారి చూపిస్తారు? అవునా? మీరెక్కువగా మాట్లాడారంటే నీరసం వస్తుంది. నిద్రపోండి. सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है। ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు. అరే రాకుమారి, ఏమిటి మీరు ఇలా తయారయ్యారు? ఇలా ఉంటే శోభనం అవుతుందా? శోభనం జరిగిందిగా, ఇదిగో చూడండి ఆ శోభనం గుర్తులు. మేము కూడా మీలాగే అనుకున్నాం మీ అబ్బాయి మారిపోయారని. వారు మమ్మల్ని భార్యగా స్వీకరించారనుకున్నాం. కానీ మేము పొరపడ్డాం, మోసపోయాం. కానీ మా పేరు స్వర్ణలేఖ. మేము చేసిన తప్పు మళ్ళీ చెయ్యం. ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి అంతా చెప్పేస్తాం. మేము ఈ మహల్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఏమిటి రాకుమారి, చూడండి, ఇలాంటి చిన్న చిన్న గొడవలనేవి ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయి. మీరేమీ కంగారు పడకండి. మేం చిన్నరాజావారితో మాట్లాడతాం. ఎంతైనా కోకిల కదా మా పేరు. ఆటకి ముగింపు మేమే రాస్తాం కదా, ఏం మహారాజా? లేదు చిన్నరాణి వారు, మేమింక ఇవన్నీ భరిస్తూ ఉండలేము. ఆయన ఏంటి మేము చేసిన తప్పు? ఏం చేశామండి మేము? మేమివన్నీ అనుభవించాల్సిన అవసరం ఉందా మాకు? మీ
మేం కూడా రాజపుత్రుల బిడ్డలం. మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమే మా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది. మీకిదంతా చెప్పడానికి మేమిలా వచ్చాం. మేమిక్కడ ఉండలేం. అరే 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 ఆగండి రాకుమారి. చూడండి, ఈసారి మీరు మా కోసమైనా ఉండిపోండి. మీకు పితృ సమానులు వీరి కోసమైనా ఉండిపోండి. చూడండి, మీరిలా వెళ్ళిపోయారంటే వీరికి గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. మేము చినరాజా వారితో మాట్లాడతాం. నిజంగా మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీకు న్యాయం లభించేలా చేస్తాం. ఇప్పుడు ఈ మహల్ పరువంతా మీ చేతుల్లోనే ఉంది. మీరిలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే ఈ రాజకుటుంబం అప్రతిష్ట పాలవుతుంది. అలాగే రాణాగారి పరువు పోతుంది కదూ. పదండి, మనం వెళ్ళి ఇప్పటికిప్పుడే తేల్చేద్దాం. రండి పదండి రండి పదండి. నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి రాణాగారు. మనసు తేలిక పడుతుంది. మీతో మాట్లాడాల్సినవి ఏమీ లేవు. వీరికి బోల్డ్ అని తెలివితేటలున్నాయి, కానీ మాట్లాడడం మాత్రం చేత కాదు. ఏమన్నా అన్నారా మీరు? మీరు రాజుగారు, మీ సమక్షంలో నేనెలా మాట్లాడగలను? అంతేనా? ఇలా మిరపకాయ కొరకమని ఎవరన్నారు? మీరు మిరపకాయ తినలేరని మీకు తెలుసు కదా. రోటీ తినకుండా మిరపకాయ తిన్నారంటే చూసుకుని తినలేరా మీరు? అలా తినేసినా కూడా ఇక్కడే మంచినీళ్ళు ఉన్నాయి కదా. మీరు మాట్లాడడం ఎక్కువ, వినడం తక్కువ చేస్తారు. ఇప్పుడు మేం చెప్పేది వినండి. వింటారు కదా? మేం కావాలనే మా వాళ్ళందరినీ దూరంగా ఉంచాం. కానీ మీ మొండితనం వల్ల మాకు మీరు దగ్గరయ్యారు. ఇక ఇలా అగ్నిలో దూకినప్పుడు అందులో దగ్ధం కావడమే వారికి మిగులుతుంది. మీరిప్పటికే ఎంతో కష్టపడ్డారు. మా కారణంగా మీరెంతగానో బాధపడ్డారు. ఇంకా మిమ్మల్ని కష్టపెట్టడం మాకిష్టం లేదు. మా మనసులోని బాధలకు గాని అలాగే మా దుఃఖానికి గాని కారణం మీరు కాదు రాణిగారు. కానీ మాకు తెలుసు మీరన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే మాకు ఒంటరిగా ఉండటం అలవాటైపోయింది. అలాగే అసలు ఇప్పుడు ఎవరితో అయినా మా మనసులో మాట ఎలా చెప్పుకోవాలో కూడా మాకు తెలియనే తెలీదు.